నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్ హయాంలో కాదేది ఆక్రమానికి అనర్హం అన్నట్లుగా వ్యవహారాలు నడిచాయి. జగన్ను అంటిపెట్టుకుని ఉన్నవారే కాకుండా వారి అనుచరులు, బంధుగణం, వారి సన్నిహితులు అలా ఒక చైన్ మాదిరిగా అంతా లబ్ధి పొందిన వారే ఉన్నారు. వారి పాలనలో ఏ శాఖ చూసినా, అందులో ఏ ప్రధానమైన నిర్ణయాలను తెరిచి చూసినా దాని వెనుక వ్యక్తిగత లబ్ధి కనిపిస్తుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి భార్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైసీపీ రాకముందు హైదరాబాద్ జేఎన్టీయూలో ప్రొఫెసర్గా పనిచేసే ఆమె జగన్ అధికారంలోకి రాగానే ధనుంజయ రెడ్డి భార్య వై అపర్ణ పూర్తిగా మారిపోయారు. వైసీపీ అధికారం చేపట్టిన ఏడాదిలోపే ఏపీకి వచ్చేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా అపాయింట్ అయ్యారు. ఆ వెంటనే డిప్యుటేషన్పై అటవీ శాస్త్ర సాంకేతిక పరిధిలోని ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీగా రాష్ట్ర స్థాయి పోస్టును పొందారు. అధికారులు హుటాహుటిన దస్త్రాలన్నీ క్లియర్ చేసి ఆమెను ఆ పోస్టులో ఇరికించారు. ఇంత హడావిడిగా ఈ రేంజ్ ప్రాధాన్యంతో దూసుకెళ్లిన ఈమె ధనుంజయ రెడ్డి భార్య కావడం వల్లే ఇదంతా సాధ్యమైందని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్నీ తానే వ్యవహరించి సీఎంఓలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారే ఈ ధనుంజయ రెడ్డి. ఆయన భార్యే వై అపర్ణ. ఆమె ఆగమేఘాలపై ఏపీకి రావడంలో ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారని అంటారు. ఆప్స్కాట్లో మెంబర్ సెక్రటరీగా అపర్ణ అవకతవకలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నియామకం మొదలు ఆమె హయాంలో జరిగిన పనులు అన్నింటిపైన సమగ్ర విచారణ చేపట్టాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అప్స్కాట్లో విద్యార్థులు, యువతకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచే కార్యక్రమాల నిర్వహణ కంటే సివిల్ ఇంజనీరింగ్ పనులపైనే ఎక్కువ దృష్టి సారించి అపర్ణ లబ్ధి పొందారని, ఇందుకోసం విశ్రాంత ఉద్యోగులు ఇద్దరిని నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్నారని విమర్శలు ఉన్నాయి. పైగా రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో 15 కోట్లతో నిర్మించిన సబ్ రీజనల్ లైసెన్సు సెంటర్ గ్రౌండ్ లెవెల్ కంటే 20 అడుగుల లోతులో ఉంది. ఇక్కడి స్థలం భవనాల నిర్మాణానికి అనుకూలం కాదని నిపుణుల కమిటీ తేల్చినా కూడా వాటిని పక్కన పెట్టి హడావుడిగా పనులు చేశారు. ఈ నిర్మాణంలో అవకతవకలు బోలెడని చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇలా అధికారంలో ఉండగా ఐఏఎస్ అధికారి భార్య చేసిన అవకతవకలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.